ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అయ్యా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4.5 కోట్ల ప్రజలలో 60% పైగా ఉన్నటువంటి బీసీ వర్గాల ఓట్ల కోసం ఆనాడు కుర్చీ కోసం ఒక మాయదారి వేషం వేసుకొని బీసీలను దగా చేయాలనేటువంటి ప్రయత్నంతో కామారెడ్డిలో మీటింగ్ ఏర్పాటు చేసి ఒక భారీ బహిరంగ సభలో గౌరవ సిద్దిరామయ్య గారు బీసీల ప్రతినిధిగా తనను తీసుకొచ్చి యావత్ తెలంగాణ రాష్ట్ర బీసీలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగా మేము మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తూ ఉన్నాం. అయ్యా, మీరు ఆనాడు హామీలు ఇస్తేనే కదా ఇవాళ మీ యొక్క ప్రభుత్వం నిలబడ్డది. ఆనాడు బీసీలకు ఈ మాయదారి మాటలు చెప్తే బీసీలమంతా నమ్మి బీసీలు ఓట్లేస్తేనే కదా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మీరు కూర్చున్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తిరిగి మళ్ళీ పోరాటం చేస్తేనే ఇంత దూరం వచ్చింది. ఇవాళ గత ఏడాదిన్నర నుంచి బీసీ సంఘాలుగా, బీసీ ఉద్యమ సంస్థలుగా, బీసీ వేదికలుగా, బీసీ కుల సంఘాలుగా అనేక మంది మేము ప్రాణ త్యాగాలకు తెగించి ఆర్థికాన్ని నష్టపోయి, ఆరోగ్యాలను నష్టపోయి, టైమును నష్టపోయి మేము ఇలా ఏడాదిన్నర నుంచి ఒకే కాజు మీద 42% రిజర్వేషన్ లాగు కరు అని చెప్పేసి మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ మా పోరాటాలకు కదా మీరు స్పందించింది. మా పోరాటాల ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయమన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ మీద బీసీ ఆజాదీ ఫెడరేషన్ తరఫున ఆనాడు 12 రోజుల ఆమరణ దీక్ష కూర్చుంటే అప్పుడు కదా ఈ ప్రభుత్వానికి చలనం వచ్చింది, స్పందన వచ్చింది. ఆ వచ్చినటువంటి స్పందన ఎందుకు నిలబడడం లేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైతే మీరు కులగణన చేయాల్సినటువంటి విధానం ఉందో ఆనాడు కులగణన చేసిరు, ధన్యవాదాలు చెప్పినాం. అదే రకంగా డెడికేటెడ్ కమిషన్ వేసిరు, ధన్యవాదాలు చెప్పినాం. అదే రకంగా మీరు ఈ యొక్క 42% రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో బిల్స్ పాస్ చేసిర్రు, ధన్యవాదాలు చెప్పినాం. కానీ అందులో మీ చిత్తశుద్ధి లేకపోవడాన్ని మేము లేటుగా గమనించిన ముఖ్యమంత్రి గారు. కులగణన ఏదైతే బీహార్లో కొట్టేసినటువంటి కులగణన ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం, బీహార్ రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు కొట్టేసినటువంటి కులగణన సందర్భంలో ఆనాటి హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్స్లో మీరు దాన్ని మరిచి దాన్ని మార్చి పడేసి ఇవాళ మీరు చెల్లని రూపాయిగా, చెల్లని